మీరు ఎంతమంది రోజు ప్రార్థన చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నువ్వు అందరి దగ్గర ఏడవద్దు. నేను మరలా మీకు చెప్పేది, అందరి దగ్గర నీ కన్నీరు వృధా చేయొద్దు. నీ కన్నీరు ఎవరి దగ్గర విడవాలి అనంటే, నీ ప్రార్థన ఆలకించి నీకు మేలు చేస్తానని ఒక ఆయన చెప్పాడు. నీవు అడిగినది నీకు దయచేస్తాను అని చెప్పాడు. నీ భారమంతయు నా మీద మోపు, నేను నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అని చెప్పాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఒక ఆయన చెప్పాడు. ఆయన దగ్గర మాత్రం నీ కన్నీరు విడవగలిగితే, ఆయన దగ్గర మాత్రం నీ సమస్యను బట్టి నువ్వు ఏడవగలిగితే, నీ కన్నీటిని చూసిన దేవుడు నీకు జవాబును దయచేస్తాడు. నీ కన్నీటిని చూసిన దేవుడు ఆయన నీ ప్రార్థనకు సమాధానము దయచేస్తాడు.